హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్‌గా చేసుకునే సింపుల్ రెసిపీ చూపిస్తున్నానండి. కందనగాయల ఫ్రై. కందనగాయలు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు కదండీ! నాకైతే ఇష్టమే. అందుకే ఆ రెసిపీ నాలాగా ఇష్టపడే వారి కోసం సింపుల్‌గా ఎవరైనా చేసుకునేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియో చూసేయండి. కందనకాయలు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నామండి. వీటిని మిడిల్కి 2 పీసెస్ లాగా కట్ చేసి ఇచ్చారు. మేము వాటిని శుభ్రంగా వాష్ చేసేసాను, కడిగేసాను అనమాట. ఈ కందనకాయలు మాత్రం చాలా నీట్గా క్లీన్గా చేసుకోవాలండి. చూసారు కదా, అట్లా నీట్గా కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసేసుకొని, మీరు క్లీన్ చేసేటప్పుడు కూడా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసేసుకోండి. అంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను వీటిని ఇంకో మధ్యలోకి మిడిల్లోకి ఇంకో పీసెస్ చేసుకుంటున్నానండి. అంటే ఒక కందనకాయకి 4 పీసులు వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. ఇది మనం ఫ్రై చేస్తున్నాం కదా, ఇట్లా ఉంటే చక్కగా ఉడికి వేగడానికి కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను 4 పీసెస్గా చేస్తున్నానండి. మీకు ఒకవేళ ఇట్లా పెద్ద పీసులే ఇష్టము అనుకుంటే నేను చూపించినట్లుగా 2 పీసెస్ కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం పెద్ద సైజు వస్తుందండి. ఇట్లా నేను మొత్తాన్ని కూడా 4 పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి కట్ చేసుకున్న కందనకాయ ముక్కలు, అక్కడక్కడ లివర్ కూడా వచ్చిందండి, 1, 2 పీసులు, అలాగే హార్ట్ కూడా వచ్చింది. వాటిని అన్నిటినీ వేసుకొని చక్కగా కొంచెం ఉడికిన తర్వాత మనకి దాంట్లోంచి వాటర్ వస్తుందండి. వాటర్ వచ్చిద్ది, అది కొంచెం అట్లా మనం వేడి చేసుకుంటూ ఉండి దాంట్లోనే కొంచెం సాల్టు అలాగే పసుపు కూడా వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలండి. దాంట్లో వచ్చే వాటర్తోనే మనకి ఇలా మొత్తం ఉడికిపోతుందనమాట. దానిలోకి ఒక పెద్ద ఆనియను అలాగే ఒక 7 పచ్చిమిరపకాయలను సన్నగా చీల్చినవి కూడా వేసుకోవాలి. మనకిప్పుడు వాటర్ అంతా పోయేసి దాంట్లో ఓన్లీ నూనె ఉంటుందండి. ఆ టైంలోనే నేను వేసాను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా వేసేసానండి. చూసారు కదా, ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ అలాగే అన్నీ కూడా. ఇట్లా మొత్తం ఫ్రై అయిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ముందే వేసుకుంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మాడిపోతుంది. అందుకే నేను మిడిల్లో వేసాను. ఆనియన్స్ కూడా అంతేనండి, మిడిల్లోనే వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సరిపడినంత కారం వేసుకోవాలి, అలాగే ధనియాల పొడి, అలాగే కొబ్బరి, ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసేస్తే దీనిలో కొంచెం లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా నేను కందనకాయలతో ఫ్రై చేశానండి. ఒక చిన్నది నేను మర్చిపోయాను ఏంటంటే, కందనకాయలు వేపేటప్పుడు నూనెలో మీకు ఒక్కొక్కసారి పేలుతాయండి. వాటిల్లో లివర్లు ఎట్లా ఉంటే కనుక అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయించుకోవాలి. ఇలా అయితే చాలా సింపుల్గా ఎవరైనా చేసేయచ్చండి ఈ రెసిపీని. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.